నమస్తే అండి. నేను సూర్యకుమారిని. చూస్తున్నారండి, స్టాండ్ అండి. హ్యాంగింగ్ పాట్స్ పెట్టడానికి స్టాండ్ ఇది. చూసారా ఎలా ఉందండి? నాకైతే చాలా నచ్చింది. ఇందులో మా వారి కష్టం ఉంది, నా కష్టం ఉంది. ఇద్దరం కలిసి కష్టపడి తయారు చేసుకున్నాము. ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉండొచ్చు. స్టాండ్స్ తయారు చేసామండి. బాగున్నారండి అంతని? దేవుని దేవాలు మేము బాగున్నాము, మీరు కూడా బాగుండాలని ప్రార్థిస్తున్నాము. ఇదిగోండి స్టాండ్లు తయారు చేసుకున్నాము. అవి ఎలా చేసాము అనేది మీకు చూపిస్తాను. చాలా అందంగా వచ్చినాయండి. ఏదో సొంతంగా ఆలోచించి ఇలాగా 4 హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకోవడానికి అని ప్లాన్ చేసి ఇలా తయారు చేసుకోవడం అయిందండి. దీన్ని నేను ఎలా చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ప్రస్తుతానికి నేను అందాక ఇవి హ్యాంగింగ్ కాదు, నేను అలా చిన్న కుండీల్లో ఉంటే అవి తీసుకొచ్చి అలా హ్యాంగింగ్ పాట్లో పెట్టాను, జస్ట్ మీకు చూపించడం కోసం అండి. ఈ స్టాండ్లు చూసారా? ఇవి పీవీసీ పైపులు అండి. యూపీవీసీ పైపులు అంటారంట వీటిని. ఇది 1 ఇంచ్ సైజు, అంటే లావు, అది తీసుకుని తెచ్చామండి. తెచ్చి మొత్తము 4 ఫీట్ హైట్లో స్టాండ్ తయారు చేసుకున్నామండి. 2 స్టాండ్లు తయారు చేసాము. తర్వాత ఇంకోటి మేము పెద్దది తయారు చేసామండి. అది ఎలా అంటే తయారైపోయింది, అది కూడాని ఆర్చ్ టైప్లో చేసామండి. అది గార్డెన్లోని ఎంట్రన్స్లో పెడదామని చెప్పి తయారు చేసి ఉంచాము. ఆల్రెడీ పూర్తిగా తయారైపోయింది, కానీ ఇంకా మేము గార్డెన్లో పెట్టలేదు. అది ఇప్పుడు బాగా ఎండలతోటి గ్రీన్ షేడ్ అది వేసాము, అందుకని తర్వాత పెడదామని అది పక్కగా పెట్టామండి. ఇప్పుడు ఈ స్టాండ్ నేను మీకు ఇలాగా జస్ట్ ఇలాగా ప్లాంట్స్ ఉంటే అలా పెట్టి మీకు చూపిస్తున్నాను. మనం హ్యాంగింగ్ పాట్స్లో పెట్టుకునే ప్లాంట్స్ వేరే ఉంటాయి కదా, అవి తెచ్చుకుని పెట్టుకోవచ్చు. జస్ట్ మేము ప్లాన్ చేసామండి ఎలా ఉంటుంది అనేది అండి. బేస్ చూసారా ఎలా ఉందని? ఈ బేస్ నేను సిమెంట్ తోటి తయారు చేశాను. అది ఎలా తయారు చేశానో నేను మీకు ఇందులో పెట్టానండి. పూర్తిగా మీరు వీడియో చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు ఈ స్టాండ్ లోపల, అంటే ఈ బేస్ లోపల ఒక 4 ఇంచెస్ ముక్క లోపలికి వెళ్ళిందండి. ఆ పైన ఆ పొడవు కనిపించేదంతా 22 ఇంచెస్ అండి. అది ఆ 22 ఇంచెస్ తర్వాత మళ్ళీ ఒక టీ పెట్టాము కదా, అక్కడ అడ్డగా ఉన్న ముక్కను చూస్తారా, అది 5.5 ఇంచెస్. నేను చూడండి హ్యాంగింగ్ చేస్తున్నాను, అక్కడ రింగ్ పెట్టాము, అక్కడ హ్యాంగింగ్ చేస్తున్నాను చూసారా, అది ఆ అడ్డ ముక్క 5.5 ఇంచెస్ ముక్క అండి. అక్కడ రింగ్ వేసాము మేము. తర్వాత మళ్ళీ పైన ఇటు పైకి వెళ్తే అండి మళ్ళీ 5 ఇంచెస్ ముక్క పెట్టి మరలా టీ పెట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి, మరలా ఇప్పుడు ఈ అడ్డముక్క 5.5 ఇంచెస్ పెట్టి ఆ పైన చూసారా, టీ పైన 5 ఇంచెస్ మరలా టీ పెట్టాము, మరలా 5 ఇంచ్, మరలా టీ పెట్టి 5 ఇంచ్ పెట్టండి, అక్కడ ఎల్ పెట్టి 5.5 అడ్డముక్కలు వేసాము అనమాట అండి. ఆ విధంగా మేము స్టాండ్ తయారు చేసాము. అది పెద్ద కష్టమే కాదంటే సిమెంటు దిమ్మ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ సిమెంట్ దిమ్మ కూడా ఎలా వేయాలనేది నేను మీకు చూపిస్తాను. అది కూడా నేను వీడియో తీసి ఉంచాను. ఇప్పుడు ఈ బిగించినవన్నీ ఏమి లేదండి. టీలు పెట్టాము, ముక్కలేమో 5 అడ్డ ముక్కలేమో 5.5 ఇంచెస్ ముక్కలు పెట్టాము. ఈ టీకి మధ్యలో ఉన్న ముక్కేమో 5 ఇంచెస్ ముక్క పెట్టాము. అంతేనండి. ఈ లెక్కనే మేము ఈ స్టాండ్ తయారు చేసుకున్నాము. చాలా అందంగా అనిపించింది. తర్వాత నేను దీనికి ఫుల్గా వైట్ పెయింట్ వేసాను. సిమెంటు దిమ్మ వేసాక దానిపైన కొంచెం వైట్ సిమెంట్ తోటి కోటింగ్ ఇచ్చండి. దానికి నేను వైట్ కలర్ వేసేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ పైప్ వైట్ ఉంటుంది కదా, పైపుకి కూడా నేను వైట్ కలర్ ఇచ్చేసాను. ఇవన్నీ వైట్ ఉన్నాయి కదా అని చెప్పి నేను పాట్స్, అంటే హ్యాంగింగ్ పాట్స్ కూడా నేను వైట్లో తీసుకొచ్చాను. కానీ పాట్స్ కొంచెం పెద్దవి అయినాయి అనిపిస్తుంది, మళ్ళీ చూడాలి. కానీ ఈ పాట్స్లో మనం కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్ట్ వేసిన ఐటమ్ అలా కలిపేసిన దాంట్లోనే మనము హ్యాంగింగ్
ప్లాంట్స్ పెట్టుకుంటే తేలిగ్గా ఉంటుంది కదండి. మట్టిదైతే బరువు అయిపోతుంది. కాబట్టి మనము ఈ కోకోపీటు వర్మీ కంపోస్టు లేదా మరి కౌ మాన్యూర్ కలిపి మొక్క పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా టీలు పెట్టాము, పైన మాత్రం ఎల్ పెట్టాము. అంతేనండి, ఏం లేదు దీంట్లో, చాలా సింపుల్. మాకు వచ్చిన ఐడియాతో మేము ఇలా తయారు చేసాము. తర్వాత ఇంకా మళ్ళా మనకి ఐడియాలు వస్తూ ఉంటాయి కదా, దాన్ని బట్టి తర్వాత డెవలప్ చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం అలాగా అంటే ఒకే స్టాండ్కి 4 హ్యాంగింగ్ వచ్చేలాగా చేసామండి. అంటే ప్రజెంట్ నేను ఈ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పి ఈ కుండీలు ఇందులో పెట్టాను, కానీ ఇలా కాదు, మనం మామూలుగా హ్యాంగింగ్ ఉంటాయి కదా మన ప్లాంట్స్, అవి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇదండి మా హస్బెండ్ ముక్కలండి కరెక్ట్గా మెజర్మెంట్స్ తోటి కట్ చేసి అవి నాకు కూడా మెజర్మెంట్ చెప్పారు. ఆ ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను ఎన్ని ఇంచెస్. ఇప్పుడు మీకు సిమెంట్ కలపడం, దిమ్మ వేయడం చెప్తానండి. ఇదిగోండి, ముందు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను. ఒక ప్లాస్టిక్ బుట్ట తీసుకుని ఆ బుట్ట అడుగున బేస్ కింద ఇది ఇప్పుడు ఈ యొక్క ప్లాస్టిక్ షీట్కి నూనె రాసేసండి 2 పక్కలని. దాన్ని నేను బుట్టలో పెట్టేసి చుట్టూ కూడా మనకి కావాలి ప్లాస్టిక్ పేపర్ వేయడం వల్ల, నూనె రాసి వేయడం వల్ల మనకి సిమెంట్ దిమ్మ తయారైపోయిన తర్వాత తీయడం అనేది చాలా సింపుల్గా, చాలా సులువుగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ప్లాస్టిక్ షీట్ అంటే ఏం లేదండి, ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ని నేను కట్ చేసి ఇలా వెడల్పు చేసి అదిగో ఈ బేస్ ముక్క అది వేసానండి. అలా వేసేసి ఈ చుట్టూ కూడా ఇప్పుడు ఈ టబ్కి చుట్టూ కూడా ప్లాస్టిక్ ఈ పేపర్నే నూనె రాసేసి చుట్టూ మనం దాన్ని పెట్టేసాను. అది కూడా చూపిస్తాను చూడండి. కొంచెం ఆ షీట్ మీద కూడా నూనె వేసి 2-3 డ్రాప్స్ వేసి చేత్తో అలాగా స్ప్రెడ్ చేయడమేనండి. ఆ తర్వాత చుట్టూ ఇగో ఈ పేపర్ ఉంది కదా, దీనికి కూడా ఆయిల్ రాసేసి దాని చుట్టూ కవర్ చేసేయడమే. ఆయిల్ రాసేసి అదిగో చూసారా, అలా చుట్టూ పెట్టేసి దాన్ని ఒక పక్కన పెట్టించుకోండి. ఇప్పుడు నేను ఇసుక ఒక 6 గ్లాసులకి 1 గ్లాసు సిమెంటు, అంటే గ్లాసే కాదు, మీరు ఒక టబ్ తీసుకోండి, ఒక మగ్గు తీసుకోండి, ఏదైనా సరే. ఇసుక 12, ఈ గ్లాస్తో 12 గ్లాసులు వేసానండి. ఈ సిమెంట్ ఏమో 2 గ్లాసులు వేసాను. దీని కొలత 1కి 6 ఇసుక అనమాట. అలాగేసి కలిపేసుకొని ఇది ఇలా జల్లెడతో జల్లించాను, ఇసుకంతా రాళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఉండండి, ఇది ఉంది కదా ప్లాస్టిక్ షీట్కి నేను నూనె రాసి, అడుగున నూనె రాసి 2 పక్కల నూనె రాసి పెట్టాను. ఇప్పుడు దీంట్లోనే నేను ముందుగా ఒక బేస్ తయారు చేస్తాను, రెండో తయారు చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. చూసారు అదిగా లోపలికి వెళ్తుంది, 4 ఇంచెస్ ముక్క లోపలికి వెళ్తుందండి. సిమెంటు నేను తయారు చేసిన దిమ్మ అదిగో ఆల్రెడీ ఫస్ట్ నేను తయారు చేసిన దిమ్మ ఇదండి, ఫస్ట్ దిమ్మ. అండ్ రెండో దిమ్మకి మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు, 12 గ్లాసులు ఇసుకకి 2 గ్లాసులు సిమెంట్ తీసుకున్నాను. ఇందాక అక్కడ 6 గ్లాసులకి 1 అని చెప్పాను కదా, అదే లెక్క 12 గ్లాసుల ఇసుకకి నేను 2 గ్లాసుల సిమెంట్ తీసుకుని కలుపుతున్నాను అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అలా కలిపేసి నీళ్లు కూడా అండి 2 గ్లాసులు నీళ్లు పట్టి నాకు ఇందులో, కానీ మీరు చూసుకుని పోసుకోండి జాగ్రత్తగానే, కొంచెం పోసుకుని కలుపుకోవాలి. పలచన అవ్వకుండా చూడాలి, టైట్గా ఉండాలి. అది కూడా నేను ఎలా కలుపుతున్నానో చూడండి. అదిగో ఇవ్వండి, కొలుసుకున్న గ్లాస్ తోటే నేను 2 గ్లాసులు వాటరు అందులో పోసి కలుపుతున్నాను. నాకు 2 గ్లాసులు పట్టినాయి అని ఎలా తెలుస్తుంది, ముందు ఆల్రెడీ నేను ఒక దిమ్మ తయారు చేసింది కాబట్టి నాకు ఐడియా వచ్చింది. నేను ఇప్పుడు 2 గ్లాసులు వేస్తాను. మీరు చేసుకునేటప్పుడు చూసుకుని జాగ్రత్తగా కలుపుకోండి. అది చూసారు, అలా కొంచెం చొప్పున మొత్తం అంతా కలిపేసేసుకుని మనం దిమ్మ తయారు చేసుకోవడమేనండి. ఆంటీ మీరు 1కి 6 ఇసుకేసారేంటి, కొందరు అలాగే వేస్తున్నారు, కొందరు ఒక్కొక్కళ్ళు ఒక లెక్కని ఒక్కొక్క ఐటెంకి ఒక్కో రకంగా వేస్తారండి. అందుకని ముందే మీ డౌట్ క్లియర్ చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు 1కి 3 వేస్తారు, 1కి 3.5 వేస్తారు. అలాగే ఎవరు మరి అలవాటుని బట్టి, అంటే చేసే ఐటెంని బట్టి కూడా ఉంటుంది. ఇదండి నేను 1కి 6 లెక్కన వేసుకుని ఇదిగో ఇందులో చూసారా అలా పరిచేసి
ఇప్పుడు కలిపింది చూసారా ఎంత గట్టిగా ఉందని, అలాగా మొత్తం అంతా వేసేసుకోవాలి. సిమెంట్ కలుపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు కలుపుకోండి, ఎందుకంటే ఎక్కువ నీళ్లు పడవసలని. నేను ఒక గ్లాసు తోటి, ఏ గ్లాస్ తోటి నేను సిమెంటు ఇసుక తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ పట్టింది నాకు. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చూసి ట్రై చేయండి. నేను నీళ్ళు ఎలా కలిపానో, ఒకటికి నేను 6 ఇసుక తీసుకున్నాను. ఇది చూసారా, నేను పైన కొంచెం ఉట్టి సిమెంట్ కూడా అలా జల్లి దాన్ని నేను అడ్జస్ట్ చేస్తాను, అది కూడా మీరు చూస్తారు. సరే, చిన్న ప్రేయర్ అండి. దయగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు నాయన. మరి మా గార్డెన్ని అందంగా తయారు చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఐడియాని బట్టి, నడిపింపుని బట్టి మీకు వందనాలు. మా గార్డెన్ మీరు ఆశీర్వదించండి, భద్రపరచుకోండి. అలాగే నా వలే గార్డెన్ తయారు చేసుకోవాలని ఆశపడుతున్న వారికి మీరు సహాయం దయచేయండి. గార్డెన్ మెయింటైన్ చేస్తున్న వారికి మీరు సహాయం దయచేయండి. నైనా గార్డెన్లో చీడపీడల బాధ లేకుండా నైనా మంచిగా కాపు రావడానికి మరి మీరు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి యొక్క పనికి మీరు తోడే ఉండండి. మీ దయగల హస్తం మాపై ఉంచి మా కుటుంబాలపై ఉంచండి. మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రత్యేకంగా మీ చేతుల్లో పెడుతున్నాము. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని భద్రపరచుకోండి ప్రభు. నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా సంఘాలను భద్రపరచుకోండి. మరి ముఖ్యంగా తండ్రి, ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మీరు ఆపుచేసి నాయనా ప్రజలను కాపాడమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభు. మేమైతే నెమ్మది గల స్థలంలో ఉన్నాం ప్రభు. ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి ఒక్క ఆత్మను నువ్వు భద్రపరుచుకుని నాయనా మీ కొరకు సిద్ధపరచుకోమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూసారా, నేను పైన సిమెంట్ అలా జల్లాను. నాకు ఉట్టినే ఊహించి అలా సిమెంట్ జల్లితే అలా నునుపుగా వస్తుందని చెప్పి అనిపించి వేసానండి. ఇదంతా సొంతంగా ఆలోచించి చేసింది కాబట్టి మీ ఐడియాని బట్టి మీరు చేసుకోండి. ఇలా చేయొచ్చు, అలా చేయకూడదు అనేది తెలియదు, కానీ నాకు బాగానే వచ్చింది. నేను బాగానే సక్సెస్ అయ్యాను. చూసారా, స్టాండు ఇలా తయారైంది. మరి మీకు నచ్చిందండి? నచ్చినట్లయితే మరి నాకు తెలియపరుస్తారా? మీరు కూడా స్టాండ్ తయారు చేసుకోండి. మీ సొంత ఐడియాలతో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్స్ అండి. మరి ముఖ్యంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరు చూస్తుందో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియపరుస్తారు కదా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.